నవంబర్ 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. డెడికేషన్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సర్పంచ్ ఎన్నికలపై కేబినెట్ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, బీసీలకు 42% కోటా విషయంలో చట్టపరమైన సవాళ్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26న గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పరిమితిని పాటించేందుకు డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఈ నివేదిక పంచాయతీల వార్డుల వారీగా ఎస్సీ, బీసీలకు సిఫారసులు చేస్తూ మొత్తం 50% మించకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈసీ డిసెంబర్ 20 లోపు 3 విడతల్లో 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయనను కలిశారు. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలు అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని వాటిలో సూచించారు. ఆగస్టులో ఫిర్యాదులు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిలో దానం, కడియం మినహా మిగిలిన 8 మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు. తెలంగాణ రాజకీయాలలో మరోసారి భూముల వివాదం పెద్ద దుమారాన్ని రేపుతుంది. రాష్ట్రంలో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్కు సంబంధించిన కొత్త పాలసీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ పాలసీని సీఎం రేవంత్ భారీ స్థాయి కుంభకోణానికి అడ్డం పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ పాలసీపై పనిగట్టుకుని కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఆలోచనలో మార్పు రావడం లేదన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడిందని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు. హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్ లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్ లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్ లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద, మరి ప్రపంచంలోనే వీరు వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటది. మేము చెప్తా ఉన్నాం, మీరు
కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లు ఉంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పన చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వ హయాంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో 21/1/2001లో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా రైతన్నలు రోడెక్కారు. జాతి రహదారిని దిగ్బంధం చేశారు. బోరా చెక్పోస్టు వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు, అఖిలపక్షం నేతలు రాస్తారోకో చేశారు. కపాస్ కిషన్ యాప్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు. దేశానికి వెన్నెముకైన రైతన్నను నిలువునా మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామంటున్నారు అన్నదాతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారో దానికి వ్యతిరేకంగా అఖిలపక్షం అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈరోజు రాస్తారోకో నిర్వహిస్తూ ఉన్నాం. 6 కాలం కష్టపడి పండించినటువంటి ఒక పంటను మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు కొనలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదైతే వారికి కండిషన్స్ పెట్టారో తేమ శాతం కావచ్చు, అట్లాగే 7 కుంటల నిబంధన కావచ్చు, అనేక కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి రైతన్నను అడ్డివిరుస్తున్నారు. కాబట్టి రైతుల పక్షాన ఇటు అఖిల పక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నాం. అధిక వర్షాలతోని పంటలు నష్టపోయిన రైతులు, ఇంకో పక్క అధిక తేమ ఉండడం వల్ల ఇలా పత్తిల తేమ శాతం ఎక్కస్తున్నాయని చెప్పి ఇలా అనేక ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి రైతుల్ని అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. మరి ఈరోజు ఆ తేమ శాతాన్ని పూర్తిగా తగ్గించాలని చెప్పి కిసాన్ కపాస్ యాప్ని తీసేసి ఈరోజు 70-80 సంవత్సరాల పెద్ద మనుషుల్ని మార్కెట్ యార్డుకు ఇంత చలిల గజగజ వణుకుతూ వచ్చి ఆ ఏలుముద్రలు పెట్టాలంటే వాళ్ళ వేలుముద్రలు కూడా పడే పరిస్థితి లేదు. అందుకొరకే రైతులందరూ ఏకమై తేమ శాతాన్ని తగ్గించి కిసాన్ యాప్ని పూర్తిగా తీసేసి మరి గత ప్రభుత్వాలు ఎట్లయితే ఉన్నాయో ఎకరానికి 13 కుంటల చొప్పున ఎటువంటి నిబంధనలు లేకుండా అన్కండిషనల్గా రైతు పండించిన పత్తిని కానీ, రైతు పండించిన సోయాబీన్ని గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే ఎకరానికి 10 కుంటలు కొన్నాయో ఇప్పుడు కూడా ఎకరానికి 10 కుంటలు కొనాలా, తమ్ముది కూడా తీసేయాలని చెప్పి ఈ రోజులు రైతులందరూ ఏకమై ఈ ఉద్యమానికి బిగిస్తేనే ఇవాళ ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి పోయి సెంట్రల్ మినిస్టర్కు దాదాపు 2 నెలలైంది మార్కెట్ చాలై రోడ్ల మీద ఎక్కుతున్నారని చెప్పి ఇలా ఢిల్లీలో పోయి ఇవాళ అప్లికేషన్లు ఇస్తున్నారంటే మరి రైతుల్ని ఎంత మోసం చేస్తున్నారు, రైతులకి ఎంత నష్టం చేసిందో కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ ప్రభుత్వం. మరి అందుకొరకే ఈ రోజులు రైతులు మేము రోడ్డు మీద ఎక్కాల్సి వచ్చింది. ఖచ్చితంగా మేము చేసిన డిమాండ్ నెరవేరే వరకు ఖచ్చితంగా రైతుల పక్షాన ఈ అఖిల పక్షం తరఫున అందరం కూడా పోరాడతామని చెప్పి మీకు తెలియజేస్తాం. వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై చర్చించారు. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా చర్చించారు. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రాతిపదికన నిర్మిస్తోంది. దీంతో బోధన ఆసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై 9 పేజీల లేఖ రాశారు జగన్. ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని అన్నారు. KWDT2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలు సమర్థవంతంగా వినిపించాలని తెలిపారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు.
సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై 9 పేజీల లేఖ రాశారు జగన్. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని అన్నారు. KWDT2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని తెలిపారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదిలో 723 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయనపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. సిటీఎస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్, భవనాలను పరిశీలించారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని, రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు నారాయణ. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 30,635 మంది రైతులలో 29,644 మందికి ప్లాట్లు కేటాయింపు పూర్తి చేశామని, ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్లు కేటాయింపు చేయాల్సి ఉందన్నారు మంత్రి నారాయణ. ఎన్ని చేసామనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో 100కి 100 రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే ఎవ్రీ వీక్ నాకు చెప్తుంటారు, మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని నమ్ము చేయకూడదు, వాళ్ళకి చెప్పామో 100కి 100 రూపాయలు చేయాలా, వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమన్నారు. అన్ని చూస్తున్నాం. కొన్ని అసైన్మెంట్ ల్యాట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది, దాన్ని ఎలా అనేది వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ సమస్యలు ఉన్న ప్రతి ల్యాండ్ది అంటే ప్రతి ఒక్కరు ఫోన్ కూడా చేస్తున్నాం. సిఆర్డీఏ నుంచి 15 రోజులకు ఒక రోజు ఫోన్ చేసి రండి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం. కొందరు వచ్చి సార్ అమెరికాలో ఉన్నాం, లండన్లో ఉన్నాం, మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇలా కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తున్నాం. ఏదైనా ఉంటే రండి అమరావతి సిఆర్డీఏకి రండి, చక్కగా డిస్కస్ చేయండి, అధికారులను పిలిపిస్తాం, సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా అలాట్మెంట్ ఇంకా. బీసీ యువతపై చంద్రబాబు ప్రభుత్వం పంజా విసురుతుంది. టీడీపీ ప్రభుత్వం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులతో అణగదొక్కేందుకు యత్నిస్తుంది. బీసీల సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని సూరిబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి వేధిస్తున్నారు. సూరిబాబు యువకుడి అరెస్టుపై కుటుంబ సభ్యులకు కూడా సమిశ్రాగూడెం పోలీసులు సమాచారం ఇవ్వలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ కాదు ఎందుకంటానంటే నేను స్టేషన్ నిన్న తీసుకురాపోవడానికి అనుమానించి అందుకే అల్లిపోడండి. ప్రెస్ కార్ వచ్చింది, ప్రెస్ కార్ ఇది పోలీస్ కార్ కూడా కాదు కదండి. హలో, నమస్తే చెప్పండి. బీసీ యువతపై చంద్రబాబు ప్రభుత్వం పంజా విసురుతుంది. టీడీపీ ప్రభుత్వం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులతో అణగదొక్కేందుకు యత్నిస్తుంది. బీసీల సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని సూరిబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి వేధిస్తున్నారు. సూరిబాబు యువకుడి అరెస్టుపై కుటుంబ సభ్యులకు కూడా సమిశ్రాగూడెం పోలీసులు సమాచారం ఇవ్వలేదు. నేను స్టేషన్ నిన్న తీసుకురాపోవడానికి అనుమానించి అందుకే అల్లిపోడండి. ప్రెస్ కార్ వచ్చింది, ప్రెస్ కార్ ఇది పోలీస్ కార్ కూడా కాదు కదండి. స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. స్టేట్మెంట్ వరకు వెళ్తుంది కదండి. హలో, నమస్తే చెప్పండి.
తెలంగాణలో ఐపీఎస్లు బదిలీ అయ్యారు. 32 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీజీ పర్సనల్గా చౌహాన్, సిఐటి డీఐజీగా పరిమిళ నూతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖారే బదిలీ అయ్యారు. కడప జిల్లా పులివెందుల మాజీ సీఐ శంకరయ్య విధుల నుంచి డిస్మిస్ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్న శంకరయ్యను క్రమశిక్షణ చర్యల భాగంగా డీఐజీ ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్టు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సీఐ శంకరయ్య సమక్షంలోనే వైఎస్ వివేక హత్య కేసు నిందితులు ఆధారాలను చెరిపివేశారని గతంలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన శంకరయ్య చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని, అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని, 1.45 కోట్లు పరిహారం చెల్లించాలని అందులో డిమాండ్ చేశారు. కొన్నాళ్లుగా కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్న శంకరయ్య రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపడం పోలీసు వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. హీరా గోల్డ్ నౌహిరా షేక్కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన 19 కోట్లపై చిలుకు నగదుని బాధితులకు ఇవ్వనున్నారు. అటాచ్ చేసిన ఆస్తులను అమ్మకానికి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 5,900 కోట్లు వసూలు చేసి నౌహిరా షేక్ బిచాన్ ఎత్తివేశారు. ఆమెపై దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదు చేశారు. ఈడీ వేలంలో నౌహిరా షేక్ ఆస్తి 19.64 కోట్లను వేలంపాట ద్వారా వచ్చే మొత్తాన్ని మోసపోయిన బాధితులకు, పెట్టుబడిదారులకు తిరిగి వినియోగించనున్నారు. నవంబర్ 21, 2025న ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి చేశారు. ఈ ఆస్తిని ఈడీ 16/8/2019న తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ ద్వారా స్వాధీనం చేసుకుంది. నౌహిరా షేక్ 5,978 కోట్ల మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రమోషన్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. సిఐడి విచారణకు హీరోయిన్స్ నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, బెట్టింగ్ యాప్ యాజమాన్యాలతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలను సిఐడి సిట్కు అందజేశారు. జిత్ విన్ అనే బెట్టింగ్ సైట్ను ప్రమోట్ చేశారు నిధి అగర్వాల్. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై గతంలో మియాపూర్, పంజాగుట్టలో కేసులు నమోదయ్యాయి. 28 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, విష్ణుప్రియ, హనుమంతును విచారించారు. ఐబొమ్మ రవి పోలీసులకు కేసు వివరాలు చెబుతూనే తాను సింగిల్, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు సమాచారం. సైబర్ క్రైమ్ పోలీస్ కస్టడీలో ఉన్న రవిని ఇవాళ రెండో రోజు టెక్నికల్ టీం విచారించనుంది. నిన్నటి విచారణలో రవి చెప్పిన విషయాలు బయటకొచ్చాయి. సినిమాలు ఎలా రికార్డింగ్ చేస్తారు, ఎలా అప్లోడ్ చేస్తారు, ఏ టీమ్స్ ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తాయి అనేది చెప్పినట్లు సమాచారం. ఇక మరోవైపు తాను సింగిల్ అని, తనను ఏం చేసుకున్నా పర్వాలేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నట్లు తెలుస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మూవీ వారణాసి. అయితే ఈ సినిమా టైటిల్ ప్రారంభోత్సవ వేదికపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన ఆర్జీవి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటైల్ వేశారు. దేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను రక్షించినట్టే ఎవరిని విశ్వసించకపోవడాన్ని కూడా రక్షిస్తుందని అన్నారు. అందుకే తాము దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు వారికి ఎంత ఉందో, రాజమౌళికి కూడా తనకు దేవుడిపై నమ్మకం లేదనే చెప్పే హక్కు అంతే ఉందని తెలిపారు. ఇక దేవుడని నమ్మని రాజమౌళి దేవుడి పాత్రలను, కథలను ఎందుకు తన సినిమాలో చూపిస్తున్నాడు అనేది మూర్ఖపు వాదన అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు. ఒక సినిమా దర్శకుడు గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే ముందుగా గ్యాంగ్స్టర్గా మారాలా, లేక హర్రర్ సినిమా కోసం దెయ్యంగా మారాలా అని ఆర్జీవి ప్రశ్నించారు. ఇక సినిమా అనేది కేవలం కథాంశం మాత్రమేనని, వ్యక్తిగత నమ్మకాలతో దానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మూవీ వారణాసి. అయితే ఈ సినిమా టైటిల్ ప్రారంభోత్సవ వేదికపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన ఆర్జీవి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటైల్ వేశారు. దేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను రక్షించినట్టే ఎవరిని విశ్వసించకపోవడాన్ని కూడా రక్షిస్తుందని అన్నారు. అందుకే తాము దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు వారికి ఎంత ఉందో, రాజమౌళికి కూడా తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు అంతే ఉందని తెలిపారు. ఇక దేవుడిని నమ్మని రాజమౌళి దేవుడి పాత్రలను, కథలను ఎందుకు తన సినిమాలో చూపిస్తున్నాడు అనేది మూర్ఖపు వాదన అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు. ఒక సినిమా దర్శకుడు గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే ముందుగా గ్యాంగ్స్టర్గా మారాలా, లేక హర్రర్ సినిమా కోసం దెయ్యంగా మారాలా అని ఆర్జీవి ప్రశ్నించారు. ఇక సినిమా అనేది కేవలం కథాంశం మాత్రమేనని, వ్యక్తిగత నమ్మకాలతో దానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు.